మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు జిల్లా ఎమ్మినూరు పరిధిలో కోటేకల్లి క్రాస్ దగ్గర అయితే 2 కార్లు ఢీకొని 5 మంది చనిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే జాయింట్ కలెక్టర్ గారు పరిశీలిస్తున్నారు. మన అడిగి తెలుసు మరిన్ని వివరాలు. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఏం జరిగింది? 2 కార్లు ఢీకోవడంతో ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు 5 మంది చనిపోయినారు. ఏం జరిగింది సార్? ఇప్పుడు స్విఫ్ట్ కార్ అక్కడ నుంచి మంత్రాలయంకు వెళ్ళేవారు, ఒకటే ఈ ఫార్చునర్ హైదరాబాద్ నుంచి ఈ సైడ్ మ్యారేజ్కి వెళ్ళేవారు. 4:30 టైంలో ఈ కాలిజన్ జరిగింది. ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఫార్చునర్ కార్ లెఫ్ట్ నుంచి వచ్చింది, కానీ ఈ చిన్న కార్ స్విఫ్ట్ అది రాంగ్ సైడ్లో ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. కానీ ఇక్కడ ఏమి సీసీటీవీ దొరకలేదు, ఇక్కడ ఇంపాక్ట్ జరిగింది అది ప్రకారం ఇది. అది తర్వాత ఆ చిన్న కార్లో అరౌండ్ 7 పర్సన్ ఇంక్లూడింగ్ డ్రైవర్ 7 పర్సన్ ఉండేవారు. 7లో 6 ఫ్రమ్ 1 ఫ్యామిలీ ఓన్లీ. అది తర్వాత ఒకటే డ్రైవర్. ఆ 6 ఫ్యామిలీలో ది గ్రాండ్ ఫాదర్ చనిపోయారు. అది తర్వాత గ్రాండ్ మదర్ ఉన్నారు. గ్రాండ్ మదర్ ఎవరు ఉన్నారు, వీళ్ళు సన్, అది తర్వాత డాటర్ చనిపోయారు. 2 చిన్న పిల్లలు 5 years and 6 years వీళ్ళు చనిపోయారు. ఎవరు చనిపోయారు వీళ్ళకు మేము ఆల్రెడీ ఇక్కడ పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ షిఫ్ట్ చేశాము. అది తర్వాత 2 ఇంజర్ ఉన్నారు, వీళ్ళకు ఇక్కడ జీజీహెచ్లో షిఫ్ట్ చేసాము. ఇక్కడ నుంచి కర్నూలు వాళ్ళకు షిఫ్ట్ చేసాము. ఇందులో డ్రైవర్ కొంచెం కన్షియస్ ఉన్నారు. ఈ లేడీ ఉన్నారు 55 years old, గ్రాండ్ మదర్. వీళ్ళకి ఇప్పుడు సిచ్యువేషన్ క్రిటికల్ ఉన్నాయి. అక్కడ ఇప్పుడు షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో విత్ ఆల్ ఫెసిలిటీస్. అక్కడ మేము అన్ని ఫెసిలిటీ ఇస్తాము. వీళ్ళు రిలేటివ్ కూడా ఆల్రెడీ అక్కడ నుంచి బయలుదేరు. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు అక్కడ కర్నూలులో వెళ్ళేసి ఆ 2 చూసేసి అది తర్వాత ఇక్కడ వస్తారు. ఈ మధ్యలో మేము ఈ అన్ని బాడీస్ హాస్పిటల్ షిఫ్ట్ చేసాము. హాస్పిటల్లో ఇప్పుడు పోస్ట్ మార్టం చేసేసి వీళ్ళ ఫ్యామిలీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. అది తర్వాత ఈ సెకండ్ వెహికల్లో 3 ఉంటే వీళ్ళు బాగా ఉన్నారు. వీళ్ళకు ఇక్కడ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే చిన్న ఇంజరీ అయితే అది చేసేసి వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు. క్షతగాత్రులని ఏమన్నా మెరుగైన చికిత్స కోసం ఏమన్నా కర్నూలు కానీ రిఫర్ చేసే అవకాశం ఉంది? ఇప్పుడైతే 2 ఆదోనిలో ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నట్టు తెలుస్తుంది సార్. వీళ్ళకు ఆదోని నుంచి ఆల్రెడీ క్రిటికల్ ఉన్నారు. వీళ్ళకు ఆదోని హాస్పిటల్ నుంచి జీజీహెచ్ కర్నూలుకి ఆల్రెడీ షిఫ్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ నుంచి బయలుదేరు అరౌండ్ హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరు. 1 అవర్లో అక్కడ రీచ్ అయిపోతారు. కర్నూలు జిల్లాలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే మృతి చెందిన వాళ్ళు కూడా 10ల సంఖ్యలో ఇట్లా జరుగుతున్నాయి. ఈ సంఘటన జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టే ప్రయత్నాలు చేస్తారు సార్? ఇందులో మన పోలీస్ డిపార్ట్మెంట్ బాగా ర్యాలీ చేయడం జరుగుతుంది. అది తర్వాత ఈ మన బస్ ప్రమాదం జరిగిన తర్వాత మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా వరకు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఫిట్నెస్ ఉన్నాయి, వెహికల్ ఫిట్నెస్ ఉన్నాయి కాదు, అది వీళ్ళకు దగ్గర లైసెన్స్ ఉన్నాయి కాదు, వీళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ ఉన్నాయి కాదు, అన్నీ ఇలా చాలా చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు కూడా కొంచెం గ్యాప్స్ ఉన్నాయి. అది ఐడెంటిఫై చేసేసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ టేకింగ్ ఎవ్రీ స్టెప్స్ టు రిడ్యూస్ ది యాక్సిడెంట్స్.